హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. సో ఈ వీడియో మొత్తం ఎండ్ వరకు చూడండి. ఎందుకు అంటే సింపుల్ మేకప్ ఫుల్ ట్యుటోరియల్ ఉండబోతుంది. ఫుల్ 1 to 3 అంటే ఫస్ట్ స్టెప్ నుంచి లాస్ట్ స్టెప్ వరకు. సో ఫుల్ ట్యుటోరియల్ మీరు ఈ వీడియోలో చూస్తారనమాట. ఫుల్ మేకప్ కన్సీలర్, ఫౌండేషన్ అన్ని ఉంటాయి. సో నేనైతే టోనర్ అయితే స్ప్రే చేసేసుకున్నాను. సో మంచిగా అబ్జర్వ్ అయ్యే వరకు మనం వెయిట్ చేయాలి. సో ఇప్పటి అప్పటి వరకు సో మనము ఏమేమైతే కావాలో అవన్నీ తీసి పెట్టుకున్నాము. సో ఫౌండేషన్, కన్సీలర్, లూజ్ పౌడర్ అండ్ లిప్ లిప్ బామ్. సో లిప్ బామ్ అప్లై చేయండి. సో ఇది కొంచెం తింటది. ఎవరికైనా ఇది ఇట్లా టింటల్ లిప్ బామ్స్ కావాలంటే డాట్ కి వాళ్ళది తీసుకోండి. ఎంత బాగుందంటే ఇందులో చాలా షేడ్స్ ఉన్నాయి. సో ఇందులో విటమిన్ ఈ, విటమిన్ సి ఉందన్నమాట. సో నాకైతే చాలా నచ్చింది. నేను ఈ షేడ్ తీసుకున్నా, డార్క్ ది. సో నాకైతే పిగ్మెంట్ కూడా మస్తు అనిపిస్తుంది. లిప్స్టిక్ కూడా అవసరం ఉండదు. బయటికి వెళ్ళినప్పుడు ఈజీగా మనం పెట్టుకుంటా అయిపోతుంది అనమాట. మాయిశ్చరైజర్ ఏం అప్లై చేయట్లేదు నేను. సో నేను కలర్ కొంచెం ప్రైమర్ తీసుకుంటున్నాను, కొంచెమే. సో నాకు ఎక్కువ పోర్స్ ఏమి ఉండవు. పోర్స్ ఉంటాయంటే ఓన్లీ ఇక్కడ. సో మనము ఆపోజిట్ డైరెక్షన్ లో ఇట్లా. సో నేను మిడిల్లో వాయిస్ ఓవర్ ఎందుకు ఇస్తున్నా అంటే మైక్ కొంచెం ప్రాబ్లం వల్ల వాయిస్ రికార్డ్ కాలేదు. సో ముందు కూడా ఒక ఫుల్ వీడియో మేకప్ ట్యుటోరియల్ది షార్ట్ చేసి ఉండిపోయిన వీక్. సో అది కూడా సేమ్ ప్రాబ్లం అయింది. ఎందుకు అవుతుంది అనేది అర్థం కావట్లేదు. మిగతా వీడియోస్ అన్నిటికీ బాగానే వస్తుంది, కానీ మేకప్ ఫుల్ వీడియో చేసినప్పుడల్లా ఇదే బాధ అవుతుంది. సో నేను మేకప్ మళ్ళా ఫుల్ ట్యుటోరియల్ చేయలేను ఇప్పట్లో అని ఉన్న వీడియోకే వాయిస్ ఓవర్ ఇచ్చి అప్లోడ్ చేస్తున్నా. కొంచెం క్లమ్జీగా అనిపించవచ్చు, ఎందుకంటే వీడియో ఒకలాగా వాయిస్ ఒకలాగా. సేమ్ వాయిస్ అయినా కూడా, సేమ్ మనిషిదైనా కూడా అక్కడ వేరే లిప్ మూమెంట్ ఉంటుంది, ఇప్పుడు నేను చెప్పేది వేరే ఉంటుంది. ఆబ్వియస్గా నేను దాన్ని మ్యాచ్ చేయలేను కాబట్టి కొంచెం మీకు ఆగమాగా అనిపించవచ్చు. సో నేనైతే కన్సీలర్ తీసుకొని నా ఎగ్జాక్ట్ ఒక 1 షేడ్ లైట్ కన్సీలర్ తీసుకొని మొత్తము ఐస్ని డెఫినేషన్ చేసి మొత్తం కన్సీలర్ అయితే అప్లై చేస్తున్నా. ఎందుకు కన్సీలర్ అప్లై చేయాలంటే మనకి కన్సీలర్ లేకపోతే, అంటే కన్సీలర్ అప్లై చేయలేకపోతే ఐస్ మనం ఐ షాడో వేసుకుంటాం కదా, ఐ షాడో వేసుకున్నప్పుడు మన కలర్ అనేది పాపప్ కాదు. సో మన బ్రౌన్ స్కిన్ టోన్స్కి ఆల్రెడీ మనకి ఏ కలర్ మన స్కిన్ టోన్ పైన అంత కనిపించదు కాబట్టి, సో మనం బ్రౌన్ స్కిన్ ఉంటాం కాబట్టి కన్సీలర్ అనేది యూజ్ చేస్తే మనం ఏ ఐ షాడో వేసుకున్నా, ఏ ఐ మేకప్ వేసుకున్నా మంచిగా ఫ్లోలెస్గా మంచిగా కనిపిస్తుంది అనమాట. కలర్స్ పాపప్ అవుతాయి. సో మీ ఐ మేకప్ మొత్తం మంచిగా వస్తుంది. సో అందుకనే మెయిన్గా కన్సీలర్ ఏ మేకప్లోనైనా కన్సీలర్ అనేది ఉండాల్సిందే పక్క. లేదు అంటే మనకి ఐ మేకప్ అంత బాగా రాదు, అసలు కనిపించదు. కన్సీలర్ లేకపోతే ఐ షాడో కనిపించదు అనమాట. సో మీకు ఏదైనా షార్ట్ వీడియోలో కానీ ఇంకొక వీడియోలో చూపిస్తా కన్సీలర్ వేసుకున్న సైడ్ ఎట్లుంటుంది, ఏఎన్ సైడ్ ఎట్లుంటుంది అనేది. సో నేను లూజ్ పౌడర్ తీసుకొని ఒకసారి డ్యాబ్ చేయండి కన్సీలర్ తర్వాత. ఎందుకు అనేది నేను ఇప్పుడు మీకు చెప్తాను. కన్సీలర్ అయిపోయాక పౌడర్ ఎందుకు వేసుకోవాలి అంటే, ఎందుకు పౌడర్తో సెట్ చేయాలి అంటే, మనం ఐస్ ఓపెన్ క్లోజ్ అంటే ఇట్లా రెప్పలు కొడుతుంటాం కాబట్టి, కళ్ళుని ఇట్లా అని కొడుతుంటాం కాబట్టి మనకు ఆల్రెడీ ఇట్లా క్రీజ్ లైన్ అనేది అక్కడ వచ్చేస్తుంది. అది పఫీ ఐస్ అయినా, హూడెడ్ ఐస్ అయినా, ఏ ఐస్ అయినా మనము కళ్ళు మూసి తెరిచే వరకు ఆ మూమెంట్ ఎక్కువ జరుగుతుంటుంది కాబట్టి ఆ ప్రోడక్ట్ అనేది ఇట్లా మెల్ట్ అయినట్టు లేకపోతే లైన్స్ వచ్చినట్టు అనిపిస్తుంది. సో ఆ లైన్స్ మధ్యలో మనం పౌడర్తో బేక్ చేస్తే కనుక ఆ బేస్ అనేది అట్లా మంచిగా ఉంటుంది. మీకు క్రీజ్ లైన్స్ కానీ ఇట్లా లైన్స్ కానీ ఇట్లా అది మెల్ట్ అవ్వడం కానీ కాదనమాట కన్సీలర్. తర్వాత నేను ఐబ్రోస్ సెట్ చేసేసుకొని, ఐబ్రో క్రేయాన్ ఉంటుంది కదా, క్రేయాన్ అయినా సరే ఐబ్రో ప్యాలెట్ నుంచి పౌడర్ ఉంటుంది కదా, ఐబ్రో పౌడర్తో కూడా మీరు సెట్ చేసుకోవచ్చు. తర్వాత నేను ఒక పింకిష్, ఒక పర్పుల్ షేడ్ తీసుకున్నాను అనమాట. సో నేను రెడ్ అండ్ ఇట్లా మన
ఏమంటారు ఆ కలర్ నాకు అనడానికి ఆరెంజ్ షేడ్ ఉంది కాబట్టి, సో రెడ్ అంత బాగోదు కాబట్టి, సో నేను పింకిష్ ఒక మెజంతా రెడ్ పర్పుల్ లాగా ఒక పర్పుల్ అనుకోండి. సో పర్పుల్ షేడ్ తీసుకొని మొత్తము ఫస్ట్ అయితే బేస్ పర్పుల్తో వేసినాను. సో ఒక లైన్ కోట్ అయితే పర్పుల్తోని, తర్వాత లైట్ కలర్ పర్పుల్ తీసుకున్నాను. సో లైట్ కలర్ పర్పుల్ అంటే మోర్ ఓవర్ ఇట్లా లైట్ లిలాక్ కలర్ అంటారు. సో లిలాక్ కలర్ అంతా దానిపైన ఒక లైట్ బ్రౌన్ అంటే మన స్కిన్ టోన్ బ్రౌన్ ఉంటుంది కదా, అది ఆ 2 షేడ్స్ పైన ఆ బ్రౌన్తోని వేయాలన్నమాట. సో మీరు ఇట్లా ఒక ఏమంటారు లైట్ డార్క్ మీడియం ఆ రేషియోలో అలాగా ఐ మేకప్ చేస్తే మీకు బాగా కనిపిస్తుంది. సో ఫస్ట్ డార్క్, తర్వాత మీడియం, పైన లైట్. ఎందుకంటే మనకు ఐబ్రో ఆల్రెడీ థిక్గా డార్క్గా బ్లాక్ కలర్ ఉంటాయి కాబట్టి మనం పైన డార్క్ కలర్ వేస్తే ఆడుగా కనిపిస్తుంది అనమాట. సో కింద మనం లైనర్ దగ్గర డార్క్ కలరు, మధ్యలో లైట్ కలర్ అంటే మీడియం కలర్, పైన లైట్ మీరు అదే షేడ్ కొంచెం తీసుకొని దాంతో స్ప్రెడ్ చేస్తారా చేయొచ్చు. లేదు అంటే లైట్ ఒక స్కిన్ కలర్ ఉంటుంది ప్యాలెట్లో, అది అన్ని ప్యాలెట్లో ఉంటుంది. సో ఆ స్కిన్ కలర్తోని మొత్తం బ్లెండ్ చేయండి. ఈ ఐబ్రోకి మన ఐ మేకప్కి గ్యాప్ ఉంటుంది కదా, ఆ గ్యాప్లో మొత్తం మీరు ఉత్తి మన బ్రష్తోనే బ్లెండ్ చేయొచ్చు. లేదు అంటే నార్మల్గా ఒక స్కిన్ కలర్ షేడ్తో కూడా బ్లెండ్ చేస్తే ఏంటంటే అది మీకు అందులో స్మర్జ్ అయినట్టు అనిపిస్తుంది. సో ఇట్లా బ్రేక్ లాగా అంటే ఒక ప్యాచీ ఎఫెక్ట్ ఉండదు. లేదు అంటే మీకు ప్యాచీ ఎఫెక్ట్ అనిపిస్తుంది. సో గ్లిటర్ తీసుకొని మిడిల్ ఎప్పుడైనా గ్లిటర్ కానీ హైలైటర్ కానీ మిడిల్ ఉంటుంది కదా, సో మిడిల్ నుంచి ఇట్లా డ్యాబ్ చేసుకుంటా కార్నర్స్కి వెళ్ళి ఇన్నర్ కార్నర్స్కి లాస్ట్కి రావాలి. ఫస్ట్ ఇన్నర్ కార్నర్స్కి అవుటర్ కార్నర్కి వెళ్తే మీకు అంటే ఏదో ఇట్లా పెట్టినట్టు అనిపిస్తుంది. సో మిడిల్ నుంచి ఇట్లా ఎండ్కి వెళ్ళి మళ్ళీ ఈ ఇన్నర్ కార్నర్ వరకు వస్తే అదొక బ్లెండింగ్ ఎఫెక్ట్ ఉంటుంది. ఫింగర్తో అప్లై చేయండి, ఎందుకంటే బ్రష్తో గ్లిటర్స్ హైలైటర్స్ ఐ షాడో వేసుకోలేము. సో నార్మల్ కలర్స్ మనము బ్లెండ్తో బ్లెండ్ చేయొచ్చు, కానీ ఆ గ్లిటర్స్ ఎప్పుడైనా బ్లెండర్తో బ్లెండ్ కాదు. ఓన్లీ ఇట్లా లైట్ ఇట్లా దాన్ని బ్లెండ్ చేయడానికి యూజ్ చేయాలి, కానీ దాన్ని పెట్టేటప్పుడు అయితే మనము ఫింగరే యూజ్ చేయాలి. అట్లయితే మీకు న్యాచురల్గా అనిపిస్తుంది, అంటే ఇట్లా ప్యాచ్ లాగా అనిపించదు. సో నేను ఇంకొక ఐకి కూడా మొత్తం వేసుకొని లైనర్ పెట్టుకున్నాను. సో లైనర్ నేను చూపించలేకపోయినా, ఎందుకంటే లైనర్ పెట్టుకోవడం ఈజ్ మోస్ట్ డిఫికల్ట్ పార్ట్ అనమాట మేకప్. అది ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకైనా ఫ్రెషర్కైనా. సో నేను చూపించుకుంటా ఏమంట ఇక కొంచెం వీడియో లెందీ అవుతుంది, అట్లా అని చెప్పి నేను తీయలేదు. సో లైనర్ అయితే పెట్టుకొని మస్కారా నేను కింద పైన అప్లై చేస్తున్నాను. సో నేను లైనర్ థిక్గా పెట్టినా కాబట్టి కాజల్ పెట్టుకుంటలేను. కాజల్ పెట్టుకుంటే ఇంకా ఆల్రెడీ నావి హూడెడ్ ఐస్ కాబట్టి ఇంకా హెవీగా అనిపిస్తుందేమో, ఇంకా ఐస్ చిన్నగా అయిపోతాయేమో అని నాకు అట్లా ఉంటుంది అనమాట. సో నాకు ఎందుకో హూడెడ్ ఐస్ ఉన్న వాళ్ళు లైనర్ పెట్టుకుంటే కాజల్ పెట్టుకోకండి, కాజల్ పెట్టుకుంటే లైనర్ పెట్టుకోకండి. ఒకవేళ మీకు కాజల్ పెట్టుకోవాలనిపించిన వైట్ కలర్ ఆర్ బ్రౌన్ బ్లాక్ కలర్కి, బ్లాక్ కాదు కానీ బ్రౌన్ వైట్ లేదంటే వేరే రేడియం కలర్స్ అట్లా దొరుకుతాయి కాబట్టి ఆ కాజల్స్ యూజ్ చేయడం మీకు బెస్ట్ అని నా ఫీలింగ్. సో నేను ముందు ఇంకా వేరే మేకప్ క్రియేటివిటీస్ ఆర్ ట్యుటోరియల్స్ అనేవి పోస్ట్ చేస్తుంటాను. సో మన ఛానల్లో అన్నీ యూస్ఫుల్గానే ఉంటాయి వీడియోస్. సో నేను కన్సిలర్ తీసుకొని మొత్తం నా డిస్కలరేషన్ ఏదైతే ఉందో ఐస్ కింద మౌత్ చుట్టూ, సో నేను అదంతా డిస్కలరేషన్ని కరెక్ట్ చేస్తున్నాను. సో ఎందుకంటే డిస్కలరేషన్ చేయకపోతే మేకప్ తర్వాత మీకు ఆ డిస్కలరేషన్ దగ్గర అంటే ఏదైతే పిగ్మెంటేషన్ కానీ డార్క్ స్పాట్ కానీ ఉంటాయో ఆడ మీరు కరెక్ట్ చేయకపోతే మేకప్ తర్వాత గ్రేగా యాషీగా ఒక బ్లర్ ఎఫెక్ట్ అంటే అనిపిస్తుంది. సో పక్కా కన్సిలర్ అయితే యూజ్ చేయాలి. సో మొత్తం మీ మేకప్ని మంచిగా ఈవెన్గా కావాలంటే మీ డార్క్ స్పాట్స్ని కానీ మీ పిగ్మెంటేషన్ని కానీ కవర్ చేయాలి, లేకపోతే మీ మేకప్ అంత బాగా రాదు. మేకప్ ఒకవేళ బాగా వచ్చినా కూడా అది లాంగ్ స్టే వరకు ఉండదు.
ఉండదు. మళ్ళీ మీకు కొంచెం ప్యాచీ ఎఫెక్ట్ అనిపిస్తుంది. సో నేను మొత్తం కన్సీలర్ బ్లెండ్ చేసుకొని ఫిట్ మీ ఫౌండేషన్ యూజ్ చేస్తున్నాను. సో ఫిట్ మీ ఫౌండేషన్ ఎగ్జాక్ట్ నా షేడ్ వచ్చేసి 330 అనమాట. సో ఎవరైనా నా షేడ్ లాగా ఉన్న వాళ్ళు వీడియో చూస్తుంటే 330 తీసుకోండి, మీకు బాగా మ్యాచ్ అవుతుంది. సో నేను మొత్తం బ్లెండ్ చేసుకున్నాను. సో బ్లెండింగ్ అనేది కొంచెం స్టార్టింగ్లో మీకు హెవీగా అనిపించవచ్చు, కాకపోతే మెల్లమెల్లగా బ్లెండ్ అయ్యి పౌడర్ సెట్టింగ్ అయినాక మొత్తం మేకప్ అనేది ఫినిష్ అంటే మంచిగా కనిపిస్తుంది. ఫిల్టర్ లేకుండా మంచి ఫిల్టర్ ఎఫెక్ట్ ఉంటుంది. సో మీకు స్టార్టింగ్లో కొంచెం మీకు అనిపించవచ్చు ఎక్కువ అయ్యింది అని, కానీ సో మేకప్ మొత్తం అయిపోయి మీరు జ్యువెలరీ ఇంకా ఏమంటారు మొత్తం పౌడర్తో సెట్ చేసుకొని హెయిర్ స్టైల్ అవన్నీ వేసుకున్నాక మీకు మేకప్ అనేది అందులో కలిసిపోతుంది, అంటే హెవీగా అనిపించదు. సో మేకప్ ఎప్పుడైనా వేసుకోగానే కొంచెం హెవీగా అనిపిస్తుంది. సో నేను మీకు డిఫరెంట్ చూపిస్తున్నాను, నా స్కిన్నే ఇంకా ఫౌండేషన్. సో ఎగ్జాక్ట్ మ్యాచే ఉంది, కాకపోతే మీకు ఆ వీడియోలో లైట్స్ వల్ల మేబీ అట్లా కనిపిస్తుందేమో, కానీ లైట్స్ లేకపోతే అది నా స్కిన్ కలర్ లాగానే అనిపిస్తుంది. ఇది కొంచెం స్లైట్ డిఫరెంట్ అయితే ఆబ్వియస్గా ఉంటుంది. మేకప్ అంటేనే అది తెలిసిపోతుంది అనమాట. నో మేకప్ లుక్ అయినా సరే, మేకప్ లుక్ అయినా ఫుల్ ట్యుటోరియల్ అయినా. సో నేను మొత్తం బ్లెండ్ అయితే ఫౌండేషన్ని బ్లెండ్ అయితే వేసేసినాను. సో పౌడర్తోని మౌత్ చుట్టూ అండ్ అండర్ ఐస్ చుట్టూ అయితే పక్కా సెట్ చేసుకోండి, ఎందుకంటే మనము నవ్వినప్పుడు కానీ లైన్స్ కొంతమందికి ఎక్కువ వస్తే వాళ్ళైతే పక్కా చేసుకోవాలి. సో నేను మొత్తం బేకింగ్ అయితే చేస్తున్నాను, ఎందుకంటే ఎండాకాలము పక్క అందరికీ ఏమంటారు ఇట్లా స్వెట్ వల్ల కానీ లేకపోతే ఉబ్బరం వల్ల కానీ కొంచెం బ్యాచ్ ఎఫెక్ట్ అనేది అంటే అవుతుంది. సో అది కాకుండా ఉండాలంటే మీరు పౌడర్తోని మంచిగా సెట్ చేసుకోవాలి. అది బనానా పౌడర్ కానీ లూజ్ పౌడర్ కానీ ట్రాన్స్లూసెంట్ పౌడర్ అయినా కానీ. సో నేను లిప్ లైనర్తోని లిప్ని ఓవర్లైన్ చేస్తున్నాను. ఆల్రెడీ నా లిప్స్ షేపే ఉంటాయి. సో షేప్ లేని వాళ్ళకి లిప్స్టిక్ కొంచెం డిఫికల్ట్ అవుతుంది, వాళ్ళు పక్కా లిప్ లైనర్ యూజ్ చేయాలి. లిప్ లైనర్ యూజ్ చేయకపోతే మీ లిప్స్ అనేవి ఎన్హాన్స్ కావు. సో మీకు ఆల్రెడీ షేప్ ఉండదు కాబట్టి, సో మీకు షేప్లో కనిపించాలి, మంచిగా కనిపించాలంటే లిప్ లైనర్ పక్కా యూజ్ చేయండి. సో నేను ఒక పీచ్ ఇంకా ఏమంటారు డార్క్ రెడ్ కలర్ మ్యాచ్ చేద్దాం అనుకున్నాను. సో కాకపోతే నేను ఏం చేసిన అంటే నా లిప్ బామ్ నేను ఏదైతే ముందు చెప్పినప్పుడు, సో నేను లిప్ లైనరే ఎక్కువ పెట్టుకొని లిప్ బామ్తో ఆ లిప్ లైనర్ని మర్జ్ చేస్తున్నాను అనమాట. సో ఒక మంచి నా డ్రెస్కి మ్యాచ్ అయ్యే షేడ్ క్రియేట్ అవుతుంది. సో మీరు కూడా ఒకవేళ మీకు అంత లిప్స్టిక్ ఇష్టం ఉండదు, డార్క్ ఏమంటారు లిప్ షేడ్ సెట్గా అనుకుంటే ఇట్లా లిప్ బామ్ ఉంటుంది కదా టింటెడ్ది, సో డార్క్ లిప్ లైనర్ తీసుకొని మొత్తం లిప్ని ఓవర్లైన్ చేసి ఏదైతే టింటెడ్ లిప్ బామ్ టింటెడ్ గ్లాస్ ఉంటుందో ఆ గ్లాస్ కానీ లిప్ బామ్ కానీ మొత్తము లిప్స్కి మధ్యలో అప్లై చేసి దాన్ని ఇట్లా స్ప్రెడ్ చేయండి, బ్రష్తో అయినా కానీ ఫింగర్తో అయినా కానీ బ్లెండ్ చేసి ఆ లిప్ లైనర్కి ఇంకా మన గ్లాస్కి కానీ మన టింటెడ్ లిప్ బామ్కి కానీ మ్యాచ్ చేయండి. అది ఇట్లా బ్లెండ్ అయిపోవాలి. సో మళ్ళీ మీరు ఇది వదిలేస్తే ప్యాచీ ఎఫెక్ట్ అనిపిస్తుంది, అంటే లైనర్ పెట్టి దానికి ఏదో ఇట్లా పెట్టినట్టు ఉంటుంది. సో అట్లా మ్యాచ్ చేయండి. తర్వాత హైలైటర్ బ్లష్ తీసుకొని, సో మనము పక్కా హైలైటర్ అయితే మర్చిపోద్దు, ఎందుకంటే ఇది చాలా మేకప్ని ఎన్హాన్స్ చేస్తుంది, మంచిగా బేస్ని ఫ్లోలెస్గా గ్లాసీగా ఇట్లా మంచిగా ఫ్లోలెస్గా అనిపిస్తుంది. సో హైలైటర్ని మర్చిపోకండి. సో బొట్టు లేకపోతే మనం బాడీ ఉంటాం కాబట్టి బొట్టు పెట్టుకోవాల్సిందే. సో ఇట్లాంటి ఘనకార్యం ఎవ్వరు వేయొద్దు. ఒకవేళ మీరు కూడా ఇట్లా వీడియోలు తీస్తున్నట్టయితే 1కి 2 సార్లు చెక్ చేసుకొని వీడియోలు తీయండి, నాలాగా ఆగమగం చేయకండి. ఎందుకంటే వాయిస్ ఓవర్ ఇంత పెద్ద వీడియోకి ఇవ్వడం అంటే కష్టకాలము. బ్లాగ్స్ అయితే తీయవచ్చు, మేకప్ ట్యుటోరియల్ కాబట్టి సగ చెప్తలేమా అని డైలమాలు ఉంటుంది. ఇప్పుడు నేను ఏం చెప్తున్నానో నాకే అర్థమవుతలేదు. సో అందుకనే వీడియోలో ఆచితూచి తీయండి. నేను ఇప్పుడు ఈ వీడియో డిలీట్ చేయాలన్న నా మనసు ఒప్పుకోలేదు, అందుకనే నేను వాయిస్ ఓవర్ ఇచ్చి
ఈ వీడియో అప్లోడ్ చేద్దాం అనుకున్నాను. సో వాయిస్ ఓవర్ ఇచ్చినాను. సో భరించిన వీడియోలని చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో నేను చాలా రిస్క్ చేసి చాలా కష్టపడి ఇష్టంగా వీడియోస్ అనేది షూట్ చేస్తున్నాను. సో అంతేం ఉంటలే అది ఇది అని అనిపించవచ్చు. ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నా కాబట్టి చాలా అక్కడిక్కడ అవుతుంటాయి, ప్రాబ్లమ్స్ అనేవి అవుతుంటాయి. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్